वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। विष्णास्पदे परमयुक्तिदिदः प्रसन्तो यो मद्दमुत्सरिति भाग्यदयाप्युपात्तो भूयस्ततेऽपि सर्वमानितरः प्रतिष्ठो श्रीवेङ्कटेशचरणो शरणं प्रपद्ये। ఓ వెంకటేశ్వర స్వామి, ఋగ్వేదమున విష్ణోహో పదే పరమే అని ప్రశంసింపబడినవి, అందే మధ్వ ఉత్సహ తేనయూట అని పరమభోగ్యములుగా తెలుపబడినవి, మరల అది ఎట్లే అని నీవు చేతితో చూపుచున్నవి అయిన నీ చరణాలను శరణవేడుతున్నాను. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. బృందావనంలో ప్రసిద్ధి పొందిన ఆలయాలలో శ్రీరంగనాథస్వామి వారి ఆలయం ఎంతగానో ప్రాచుర్యాన్ని పొందింది. రంగజీ మందిరంగా భక్తులు ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మందిరాన్ని శ్రీమాన్ గోవర్ధనం రంగచార్య దేశిక స్వామి వారి ప్రేరణతో సేఠ్ రాధాకృష్ణదాస్, సేఠ్ గోవిందదాస్ అనే వ్యాపారులు నిర్మించారు. విశాలమైన ప్రాంగణంలో ఎత్తైన ప్రాకారాలతో, ఉన్నతమైన రాజగోపురాలతో, ఇతరములైన వివిధ ప్రవేశ గోపురాలతో, పుష్కరిణితో, ఆగమ మండపాలతో ఆలయం విరాజిల్లుతోంది. భక్తులు ఆలయ ప్రాంగణం లోపలకు ప్రవేశించే ముఖద్వారం ఉత్తరాది శైలితో అలరారుతుంది. వివిధ మండపాలు, పుష్కరిణి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తాయి. శ్రీరంగంలోని చంద్ర పుష్కరిణికి ఎటువంటి ప్రాశస్త్యం ఉన్నదో, బృందావనంలోని ఈ రంగనాథ మందిరంలోని పుష్కరిణికి అటువంటి పవిత్రత ఉన్నదని భక్తులు భావిస్తారు. భక్తులు శిల్పకళతో శోభిల్లుతున్న వివిధ నిర్మాణాలను చూస్తూ, విశేషాలు తెలుసుకుంటూ, గర్భగుడిలో వేంచేసియున్న దివ్య అర్చావతారమూర్తులను దర్శించుకుంటారు. గర్భాలయంలో రాజమన్నార్ రూపంలో రంగనాథస్వామి వారు, గోదాదేవి, గరుత్మంతుడు అర్చా స్వరూపంగా ఉన్న దృశ్యం అపురూపం. ఇటువంటి దివ్య భాగ్యం మరలా శ్రీవిల్లిపుత్తూరులో భక్తులకు లభిస్తుంది. అక్కడ ఉన్న విధంగా ఇక్కడ బృందావనంలో ఈ విధంగా మూర్తులను ప్రతిష్ఠించడం జరిగింది. मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। నిర్మలమైన భక్తికి, పావనమైన జీవన ప్రవృత్తికి, సాత్విక భావధారలకు, అఖండమైన కృష్ణ చైతన్య స్ఫూర్తికి బృందావనం ఒక హృద్యమైన నిదర్శనం. ఇక్కడ బాహ్యంగా కనపడే ప్రకృతి భక్తులకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే వివిధ అంశాలతో ఉదాత్తమైన భక్తి భావ విశేషాలు మరింతగా భక్తులను పరవశింపజేస్తాయి. శతాబ్దాల పర్యంతం బృందావన ధామంలో
భౌతికమైన మార్పులు వివిధ రూపాలలో వ్యక్తమైనప్పటికీ అంతర్గతంగా సాగే రాధాకృష్ణుల మీద భక్తులకు ఉన్న భక్తి, భావాయుత సేవారూప అమృత ప్రవాహం ఎటువంటి విపర్యాయాలు పొందకుండా అఖండంగా కొనసాగుతూ ఉన్నది. ఈనాటి భారతావనిలో హైందవ ధర్మాన్ని అమేష్టించే ప్రజలు దేశభక్తితో జీవించాలి, దేశాభివృద్ధికి నిరంతరం కృషి చెయ్యాలి, తోటి మానవులకు సహకారం అందిస్తూ ముందుకు సాగాలి, స్వధర్మ పరిరక్షణ కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ విస్తృతమైన పరోపకారహితమైన భావ చైతన్యానికి, నిర్దిష్టమైన కార్యాచరణకు భక్తి సమృద్ధిగా ఉండాలి. బృందావన దివ్యక్షేత్రం భక్తులకు ఇటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. భారతదేశమంతా ఒక దివ్య బృందావనంగా విరాజిల్లాలని కృష్ణ భక్తుల ప్రగాఢమైన భావన. అందమైన బృందావనంలో ఎన్నెన్నో మందిరాలు శ్రీకృష్ణుని భక్త వాత్సల్యానికి ప్రతీకలుగా దర్శనమిస్తాయి. తరతరాల చరిత్రకు సాకార రూపాలుగా నిలిచి భక్తి మార్గం వైపు ప్రజలను నడిపిస్తున్నాయి. అద్భుతమైన శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలకు తార్కాణంగా ప్రకాశిస్తున్న బృందావన మందిరాలలో బాంకే బిహారీ మందిరం అగ్రస్థానంలో ఉన్నట్లుగా భక్తులు భావిస్తారు. ప్రతిరోజు భక్తుల కోలాహలంతో ఈ మందిర ప్రాంగణం భక్తి సౌరభంతో అలరారుతుంది. శ్రీకృష్ణుని ఆరాధనకు కావలసిన పుష్పాలు, వివిధ ద్రవ్యాలు, తీపి పదార్థాలు, వస్త్రాలు, ఇతరమైన వస్తువులు ఇక్కడి దుకాణాలలో లభిస్తాయి. కావలసిన భక్తులు వీటిని కొనుగోలు చేసి ఆలయం లోపల ప్రవేశిస్తారు. కృష్ణ కానా ముకుంద మనోహర, కృష్ణ కానా ముకుంద మనోహర, కృష్ణ కానా ముకుంద మనోహర. మందిర ప్రవేశ ముఖద్వారం రమ్యంగా భక్తాకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదే బాంకే బిహారీ మందిరం. అపురూపమైన ఈ మందిర నిర్మాణం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ కేవలం భక్తి మాత్రమే ప్రధానం, ధనం అప్రధానం. భక్తినిధిగా ఈ మందిరం ప్రసిద్ధిని పొందింది. స్వామి సన్నిధిని పెన్నిధిగా భావిస్తారు భక్తజనులు. ఇచట వేంచేసియున్న దివ్యమూర్తిని యుగళమూర్తిగా కీర్తిస్తారు. రాధాదేవి, శ్రీకృష్ణుడు ఒకే విగ్రహ రూపంగా మనందరికీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. దర్శనీయమైనది ఈ దివ్య విగ్రహ స్వరూపం. రాధాకృష్ణులను ఒక విగ్రహంగా దర్శించే అవకాశం ఈ మందిరంలోనే భక్తులకు లభిస్తుంది. సుకుమార సుందర సుస్నిగ్ధ సుమంగళ సుమధుర మందార మంజులమూర్తి ఈ యుగళమూర్తి. భక్తుల ఆర్తిని తొలగించి చందన చక్రవర్తి బృందావన కృష్ణమూర్తి. రాధాకృష్ణ యుగళ స్వరూపంగా ఈ పరమాద్భుతమైన విగ్రహం ఉన్నప్పటికీ శ్రీకృష్ణునిగానే భక్తులు సంభావిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. నటవరా గిరిధరా గోపాలా,
భక్త పరితాపహారి అయిన వనవిహారి యొక్క దివ్య విగ్రహ ఆవిర్భావ గాథ వీనుల విందుగా పుణ్యానుసంధాయకంగా మనోజ్ఞంగా మనకు తెలియవస్తుంది. బాంకే బిహారీ మందిరం పేరు పలికితేనే వినినంతనే భక్తులకు హరిదాస్ మహారాజ్ గుర్తుకు రావటం జరుగుతుంది. ఈ మహాభక్తుడు 1537వ సంవత్సరంలో జన్మించాడు. అది భాద్రపద శుక్ల అష్టమి తిథి, రాధాదేవి అవతరించిన రోజు. అటువంటి పవిత్రమైన శ్రీ రాధా జయంతి రోజున పుట్టిన మహనీయుడు హరిదాస్ జీ. అందరి వలె సంసార జీవనం చేస్తున్నప్పటికీ తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండేవాడు. హరిదాస్ జీకి ఆయన భార్య అన్ని విధాలా సహకరించి ఆధ్యాత్మిక భావనతో జీవితాన్ని పండించుకుని పరమపదం చేరుకున్నది. పత్ని మరణానంతరం మరింతగా వైరాగ్య భావన దీప్తమైన సందర్భంలో ఆసుధీర్ జీ అనే యోగీశ్వరుని దగ్గర సన్యాస దీక్ష స్వీకరించి బృందావన ధామానికి చేరుకున్నాడు హరిదాస్ జీ. బృందావనానికి హరిదాస్ జీ రావటంతో ఒక వినూత్నమైన ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సాక్షాత్తు రాధాదేవి యొక్క సఖి అయిన లలితాదేవి అవతారంగా హరిదాస్ జీని భక్తులు భావించేవారు. గానకళలో ప్రసిద్ధుడైన హరిదాస్ జీ రాళ్లు కూడా కరిగే విధంగా భక్త హృదయాలను పరవశింపచేస్తూ రాధాకృష్ణులను గురించి శ్రవణపేయంగా పాటలు పాడేవాడు. ఈ భక్తుని గానక్షీరంలో రాధాకృష్ణులు పంచదార బొమ్మల వలె కరిగిపోయేవారు. హరిదాస్ జీ ఒక కమ్మని కోకిల వలె పాటలు పాడుతూ ఉంటే బృందావనం నిత్య వసంత ఋతువు వలె భక్తులకు సంతస సౌభాగ్యాన్ని అందించేవి. నిజమైన ఆనందం భౌతిక వస్తువులను అనుభవించడంలో లేదు, భగవంతుని ఆరాధించడంలో, సేవించటంలో ఉంటుంది. ఈ అనుభూతిని పొందాలంటే నిరంతర సాధన ఉండాలి. ఇక అక్బర్ పాదుషా ఆస్థానంలో గాయకుడిగా ఉన్న తాన్సేన్ హరిదాస్ జీకి శిష్యుడు. అక్బర్ ప్రభు బృందావనానికి వచ్చి మహాభక్తవరేణ్యుడైన హరిదాస్ జీని దర్శించుకుని ధన్యుడయ్యాడు. ఈ విధంగా తన సమకాలీనంలో ఉన్నటువంటి వారిని ప్రభావితం చేసి ఆధ్యాత్మిక పదం వైపు నడిపించిన ఘనత హరిదాస్ జీకి లభించింది. హరిదాస్ జీ బృందావనంలో ప్రసిద్ధి పొందిన నిధివనంలో వైరాగ్య భావంతో జీవనం చేస్తూ ప్రతిరోజు ఆ వనంలో ఒక ప్రదేశం దగ్గరకు వెళ్లి నమస్కృతులు సమర్పించేవాడు. ఒకసారి శిష్యులు, ఇతర భక్తులు ఈ విధంగా రోజూ ప్రణామాంజలి చేయటానికి గల కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆ మహాభక్తుడు, ప్రపంచానికి నిధి స్వరూపులైన రాధాకృష్ణుల యుగళ స్వరూపంతో ఒకే విగ్రహంగా ఇక్కడ భూగర్భంలో ఉంటున్నారు, వారికి నేను వందనాలు గావిస్తున్నాను అని బదులు పలికాడు. కొన్ని రోజుల తర్వాత భూగర్భం నుండి మధుర శబ్దాలు వెలువడుతుండగా రాధాకృష్ణుల యుగళ విగ్రహం భూమిని చీల్చుకుని పైకి వచ్చింది. స్వయం వ్యక్తంగా అర్చావతార స్వరూపంగా ఆవిర్భవించిన భవ్యమైన ఆ విగ్రహమూర్తిని వనవిహారిగా హరిదాస్ జీ పేరు పెట్టి అర్చించసాగాడు. కాలక్రమంలో వనవిహారి పేరు బాంక్ బిహారీగా మార్పు చెంది స్థిరపడింది.
ఉద్భవించిన 3 రోజుల పాటు బాంగ్ బిహారీ విగ్రహం ఉచ్ఛ్వాస నిశ్వాసంతో ఉండటం విశేషంగా భావించారు ఆనాటి భక్తజనులు. ఈ స్వామివారు భక్త సులభుడు. ఎవరైనా ప్రేమతో పిలిస్తే వారి వెంట వెళ్లిపోతూ ఉండేవారు. అర్చకులు ఆ భక్తుల దగ్గరకు వెళ్లి ప్రార్థించి మళ్లీ విగ్రహాన్ని తీసుకుని వచ్చి మందిరంలో పూజలు గావించేవారు. ఈ కారణం వలన ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తెరవేసి తెరతీస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు భూమి నుండి అవతరించిన తరువాత చాలా కాలం పాటు నిధివనంలోనే పూజలు అందుకున్నాడు. తరువాత ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశంలో మందిరాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. బృందావనం మీద మధుర మీద దండయాత్ర చేసి ఆలయాలను విధ్వంసం చేసి ఆధ్యాత్మిక వైభవాన్ని నాశనం చేశారు. ఒక్కొక్కసారి దండయాత్రలను గురించి వార్త తెలిస్తే హైందవ భక్తులు విగ్రహాలను సురక్షిత ప్రదేశంలో భద్రపరిచి తరువాత ఆలయాలను బాగుచేసి విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేసేవారు. అయితే ఏనాడు బాంగ్ బిహారీ స్వామి మందిరం దివ్య విగ్రహం శత్రువులకు కనిపించేది కాదు. ఇది ఒక అద్భుతమైన శ్రీకృష్ణుని దివ్య మాయా ప్రభావం. నేటికీ భక్తులకు అనేక విధాలుగా స్వామివారి యొక్క లీలా విశేషాలు దృగ్గోచరమవుతూ ఉంటాయి. బాంక్ బిహారీగా ప్రజల చేత వేనోళ్లగా కొనియాడబడుతున్న శ్రీకృష్ణుడు భూమి నుండి మార్గశిర మాసంలో శుక్ల పంచమి రోజున ఆవిర్భవించాడు. కనుక బిహారీ పంచమి అనే పేరుతో గొప్ప ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రోజున మాత్రమే స్వామివారికి మంగళహారతిని సమర్పిస్తారు. ఈ శ్రావణంలోనే ఠాకూర్జీగా పిలువబడే గోవిందుడిని ఊయల మీద ఆసీనుడుగా చేసి ఉపచారాలు గావిస్తారు. శరదృతువులు కార్తీక పున్నమి నాడు వంశీధారణ చేసే కార్యక్రమం కన్నుల పండుగగా సాగుతుంది. ఇతర ఆలయాలలో జరిగినట్లు ప్రాతకాలం నుండి స్వామివారికి కైంకర్యాలు ఇక్కడ నిర్వహించటం జరగదు. రాత్రంతా రాసలీలలో పాల్గొని మందిరానికి వచ్చిన స్వామివారు తెల్లవారుజామున నిద్రపోతారు. కనుక ఉదయం వేళ హారతులు ఇవ్వకుండా నవనీతం, క్షీరం సమర్పించి సుమారు 9 గంటల తరువాత పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. స్వామివారి దివ్య పాద దర్శనం వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు మాత్రమే భక్తులకు లభిస్తుంది. ఈ విధంగా అనేక విశేషాలతో కూడుకుని ఉన్న బాంకీ బిహారీ మందిరాన్ని భక్తులు ఎంతో ఉత్సాహంతో, భక్తితో, ఆనందంతో దర్శించి తరిస్తూ ఉంటారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి స్వామిని సేవించుకుని ఇక్కడి ఆచార సంప్రదాయాలను వీక్షించి తమ ప్రాంతంలో ఉన్న కృష్ణ మందిరాలలో ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడకు వచ్చిన భక్తులకు దేవస్థానం వారు ఉచితంగా అన్నప్రసాదాలు, చపాతీలు అందజేస్తూ ఉంటారు. మందిర ప్రాంగణంలో ఉన్న వత్స సహితంగా ఉన్న ధేనువు యొక్క స్తూపం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు గావిస్తారు. అపూర్వమైన బాంక్ బిహారీ దర్శనం అఖిల పుణ్యప్రదాయకం. ठाकुर जी का स्वामी जी की वाणी में कुंज बिहारी नाम है, लेकिन जगत में हमारे ठाकुर का नाम बांके बिहारी के नाम से प्रसिद्ध हुआ। क्यों कि निकुंजों में जब उपासना हुई, बांका माने होता है टेढ़ा, बिहारी माने होता है जो नित्य प्रतिक्षण
केवल लीला और लीला में ही निमग्न रहते हैं, ऐसे ठाकुर जो 3 जगह से त्रिभंगी हैं, ऐसे बांके बिहारी हमारे ठाकुर 3 जगह से त्रिभंगी हैं, इसीलिए इनको बांके नाम दिया गया है। और बांके बिहारी, इनकी जो भंगिमाएं हैं, इनके जो नेत्र कमल हैं, इनकी जो कमर की जो कटाक्ष है, जो टेढ़ापन है, वही अपने में इतना अद्भुत सौंदर्य को बिखेरता है कि जो व्यक्ति यहाँ आता है वो फिर इनका ही होकर के रह जाता है। हमारे ठाकुर के जो जितने भी उत्सव हैं वो भी विलक्षण हैं, कृष्ण से मेल खाता हुआ एक भी नहीं है। नित्य कृष्ण की उपासना है, और कृष्ण की उपासना वर्ष में एक ही दिन कृष्ण जन्माष्टमी के दिन यहाँ होती है। उस दिन यहाँ मंगला आरती भी होती है। रात्रि को 12 बजे जन्म होता है और 2:30 बजे ठाकुर श्री बिहारी जी महाराज की मंगला आरती वर्ष में एक दिन जन्माष्टमी की रात को होती है। वैशाख में ठाकुर जी के चरण दर्शन होते हैं। उसके बारे में ऐसी किंवदंती है, एक बार संतों की टोली तीर्थाटन करते हुए वृंदावन में आई। उत्तराखंड की यात्रा के लिए जा रही थी, समय कम था। स्वामी हरदास जी से उन्होंने निवेदन किया, महाराज वृंदावन में रहते हुए बहुत समय हो गया, अब हमको केदारनाथ बद्रीनाथ की यात्रा करनी है। तो स्वामी जी ने कहा, अरे केदारनाथ बद्रीनाथ के दर्शन करने जा रहे हैं, मैं आपको यहीं केदार बद्री के दर्शन करा देता हूँ। तो भगवान के चरणार बिंद के दर्शन स्वामी जी ने उन संत लोगों को कराए। आज भी जो भक्त केदारनाथ बद्रीनाथ नहीं जा सकते हैं, यहाँ लाखों भक्त उस दिन वृंदावन में पधारते हैं और चरण दर्शन का दर्शन करके केदारनाथ बद्रीनाथ धाम के दर्शन का जो पुण्य प्राप्त होता है उसको ये सहज ही प्राप्त कर लेते हैं। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। श्री कृष्ण ना चरणारविंद निरजित की शोभी रहा, सिद्धि अलौकिक आपनारा बंधु श्री यमुना जी ने, सुपुष्पनी सुवासती जंगल वधू महकी रहूं, निमंद शीतल पवन थी जलपण सुगंधित थई रहूं, पूजे सुरासुर स्नेहति मणि सेवता दैवी जीवो, वंदन करो श्री यमुना जी ने, श्री कृष्ण आश्रय आप जो, मासूर मंडल छोड़ीने बहु वेग थी आवी रहा, कालिंदी ना शिखर ऊपर शोभाति सुंदर दिसे। బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ధర్మ సూక్ష్మాలు. విదురుడు చెప్పిన మంచి మాటలు వినడం వలన సత్సంగత్యం వల్ల ధృతరాష్ట్రుడు బ్రహ్మలోకం పొందాడు అని చెప్పారండి. అంటే సత్సంగత్యము అంటే రామాయణ మహాభారత భాగవత పురాణాలు వింటూ ఈశ్వరుని యందు భక్తి ఉంటే అది కూడా సత్సంగత్యమేనా? పురాణాలు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉంటే అది సత్సంగత్యం కిందే వస్తుందా అని నా సందేహం అండి. పురాణాలు వినటం చాలా సత్సాంగత్యంలో మొదటి సత్సాంగత్యం, సందేహం లేదు.
ధృతరాష్ట్రుడు చేసిన సత్సాంగత్యం ఏమిటి? సంజయుడి వల్ల, విదురుడి వల్ల ధర్మం, భగవంతుడి విశేషాలు విన్నాడు. ముఖ్యంగా సంజయుడి వల్ల 18 అధ్యాయాల భగవద్గీత విన్నాడు. విదురుడి వల్ల సమస్త ఆధ్యాత్మిక ధర్మాలు విన్నాడు. వినగా వినగా శ్రవణం వల్ల మననం వస్తుంది, దానివల్ల నిధిధ్యాస వస్తుంది. సగుణ సాకారముందు మనస్సు కుదరటం వల్ల ఉత్తమమైనటువంటి మార్గం కలుగుతుంది. కనుక తప్పకుండా పురాణ శ్రవణం చేయండి. బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ధర్మ సూక్ష్మాలు ఆదివారం ఉదయం 7 గంటలకు, తిరిగి గురువారం రాత్రి 11:30 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. నాదోపాసన ద్వారా భగవంతునిని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారికి వందనాలను తెలుపుతూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సామజవరగమన. శ్రీ త్యాగరాజస్వామి వారి కృతులను అజరామరంగా నిలిపే ప్రయత్నంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చేసే చిరు ప్రయత్నం సామజవరగమన ప్రతి ఆదివారం ఉదయం 10:30 తిరిగి ప్రతి బుధవారం సాయంత్రం 4 గంటలకు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. పాఠశాల ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1:30 తిరిగి ప్రతి మంగళవారం రాత్రి 12 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. నాగరిక సమాజానికి మూలాధారాలు మన గ్రామాలు. గుడిలేని గ్రామం, బడిలేని పల్లె మనకు కనబడదు. భక్తి విశ్వాసాలకు బీజం పడేది పల్లెల్లోనే. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, అలానే గంగమ్మ, పోలేరమ్మ. కొలిచే దైవం ఏదైనా ప్రసాదించే మోక్షమొక్కటే. ప్రపంచ చరిత్రకు ప్రాణాధారమైన పల్లె ప్రజల గుండె చప్పుళ్లను, అక్కడ వెలసిన ఆలయాల విశిష్టతను, భక్తి ప్రపత్తులను మీ ముందుకు తెచ్చే కార్యక్రమమే పల్లె గోవిందం. రండి, గోవిందుడు అందరివాడు. మీ పల్లెలోని ప్రాచీన ఆలయ విశేషాలను ప్రపంచానికి చాటి చెబుదాం. మీ గ్రామంలో కూడా పల్లె గోవిందం కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వివరాలకు వెంటనే సంప్రదించండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి. ఫోన్ 90000139777 900000139777.